మనం చెయ్యని తప్పుకి మన ఇంటికి పోలీసులు రావచ్చు. మీరు వెంటనే ఈ యాక్షన్ తీసుకోకపోతే మన ఐడిని యూజ్ చేసి వాళ్ళు చేసే తప్పులకి మనం బాధ్యతనే వహించాల్సి ఉంటుంది. మీరే చెప్పండి, ఎటువంటి ప్రూఫ్ ఇవ్వకుండా ఒక యాక్టివేట్ చేసిన సిమ్ కార్డ్ ని అధిక ధర పెట్టి మీరు తీసుకొని రాలేరా? మరి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వితౌట్ ప్రూఫ్ యాక్టివేషన్ ఎలా అవుతుంది? ఇలా మన ప్రమేయం లేకుండా మన ఐడెంటిటీని యూజ్ చేసి కొన్ని ఫేక్ సిమ్ కార్డ్ బయట మార్కెట్ లో చాలా మనీ అవుతూ ఉంటాయి. కాబట్టి వెంటనే మీరు గూగుల్లోకి వెళ్లి ట్యాఫ్ కాప్ అని సెర్చ్ చేయండి. అక్కడ మీ మొబైల్ నెంబర్, క్యాప్చా, ఓటీపీని ఎంటర్ చేస్తూ లాగిన్ అయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కి లింక్ అయిన ఆధార్ కార్డ్ ఆ డేటాతో ఎన్ని మొబైల్ నెంబర్స్ లింక్ అయ్యాయనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. అందులో ఏ నెంబర్స్ మీరు వాడట్లేదు వాటిని సెలెక్ట్ చేసి ఇది నా నెంబర్ కాదని ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే ఆ నెంబర్స్ మీ ఐడి నుంచి బ్లాక్ చేయబడతాయి. అసలు ఫస్ట్ వెళ్ళి మీ ఐడెంటిటీతో ఏ నెంబర్స్ లింక్ అయినా అనేది చెక్ చేసి సంబంధం లేని నెంబర్స్ ని వెంటనే బ్లాక్ చేయండి. అండ్ ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళందరితో తప్పకుండా షేర్ చేస్తూ ఇటువంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఛానల్లో వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అలా వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.